హరే కృష్ణ. జై శ్రీరామ్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సంక్షిప్త మహాభారతము. ఓం శ్రీ గణేశాయ నమః. సభాపర్వంలోకి వచ్చామండి. ఈరోజు నుంచి కూడా సభాపర్వం మొదలు పెడతాను. అలాగే ముందు నేను ఆది పర్వం కూడా మొత్తం అన్ని ఎపిసోడ్స్ వ్యాస మహాభారతం బుక్లోంచి మీకు చదివి నేను పారాయణం చేసి మీకు ఆడియోస్ ఆల్రెడీ పెట్టాను. ఈ రోజు నుంచి మనము సభాపర్వము స్టార్ట్ చేసుకుందాము. కృష్ణార్జునులు మయుని ప్రార్థనను మన్నించుట, నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసురభావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదవాలి. వైశంపాయనుడు చెప్తున్నాడు. జనమేజయ, శ్రీకృష్ణునికి సమీపంలో కూర్చున్న అర్జునుని మయుడు పదే పదే పొగిడి చేతులు జోడించి మధురస్వరంతో, మహావీర అర్జున, ఒకవైపు శ్రీకృష్ణుడు చక్రాన్ని ఉపయోగించి నన్ను చంపాలని, మరొక వైపు అగ్నిదేవుడు నన్ను కాల్చివేయాలని ప్రయత్నించినప్పుడు నీవు నన్ను రక్షించావు. దీనికి బదులుగా నీకు నేనేమి ప్రత్యుపకారం చేయగలనో సెలవియ్యి అని అడిగాడు. అర్జునుడు, అసురశ్రేష్ఠ, నేను చేసిన పనిని మన్నించి కృతజ్ఞత ప్రకటించావు. అదే పెద్ద ఉపకారం. నీకు శుభమగుగాక. మేము నీ పట్ల ప్రసన్నులమైనట్లుగానే నీవు కూడా మా యందు ప్రసన్నుడవై ఉండు. ఇక నీవు వెళ్ళవచ్చును అన్నాడు. దానికి అంగీకరించక మయుడు, కుంతీనందన, మీ వంటి పురుష శ్రేష్ఠులకు తగినట్లుగానే మీరు చెప్పారు. కానీ మీకు ఏదో ఒక ఉపకారం చేయాలని నాకు గాఢమైన కోరిక ఉంది. నేను దానవులకు విశ్వకర్మను, ప్రధాన శిల్పిని. మీరు నన్ను వినియోగించుకొనండి అని అర్థించాడు. అర్జునుడు, మయుడా, నేను నిన్ను ప్రాణాపాయం నుండి కాపాడానని తలపోస్తున్నావు. ఈ స్థితిలో నేను నీ సేవను అంగీకరించలేను. అలా అని నీ కోరికను కాదనలేను. కనుక శ్రీకృష్ణునికి ఏదైనా ఉపకారం చేయి. దానితో నాకు కూడా చేసినట్లే కాగలదు అని సూచించాడు. మయుడు శ్రీకృష్ణుని వేడుకొనగా అతడు ఇతని చేత ఎటువంటి పని చేయించుకోవాలా అని కొద్దిసేపు ఆలోచించాడు. మనసులోనే ఒక నిశ్చయానికి వచ్చి మయాసురునితో, మయుడా, నీవు శిల్పులలో అగ్రగణ్యుడవు. నీవు ధర్మరాజుకు ఇష్టమైన పని చేయాలనుకుంటే నీ అభిరుచిని బట్టి అతని కోసం ఒక సభాభవనం నిర్మించు. చతురుడైన శిల్పి కూడా దానిని చూసి మరలా అనుకరించలేనట్లుగా ఆ సభాభవనం ఉండాలి. ఆ నిర్మాణంలో దేవ దానవ మనుషుల సంపూర్ణ కళాకౌశలం ప్రతిఫలించాలి అన్నాడు. శ్రీకృష్ణుని ఆదేశం విన్న మయునికి చాలా ఆనందం కలిగింది. అతడు అలాంటి సభను నిర్మించాలని సంకల్పించుకున్నాడు. తర్వాత కృష్ణార్జునులు ఇద్దరు ఈ సంగతిని ధర్మరాజుకు చెప్పి మయుని అతని దగ్గరకు తీసుకుపోయారు. యుధిష్ఠిరుడు అతనిని ఉచిత రీతిని సత్కరించాడు. మయుడు అతనికి దైత్యుల విచిత్ర కథలను వినిపించాడు. కొన్నాళ్లు అక్కడే ఉండి సభను నిర్మించే విషయమై కృష్ణార్జునులతో సంప్రదించాడు. తర్వాత శుభముహూర్తం చూసుకుని బ్రాహ్మణులకు భోజన తాంబూలాది సత్కారాలు చేసి సర్వగుణ సంపన్నమై దివ్యమై అలరారే సభా నిర్మాణం కోసం 10,000 హస్తాల అంటే 10,000 మూరల వెడల్పు గల భూమిని కొలిచి తీసుకున్నాడు. జనమేజయ, పరమ పూజనీయుడైన శ్రీకృష్ణ భగవానుని పాండవులు మిక్కిలి ప్రేమతో సత్కరించారు. అతడు కొన్నాళ్ళు అక్కడ సుఖంగా గడిపాడు. ఇక తల్లిదండ్రులను చూడాలనే కోరిక కలిగి ద్వారకకు వెళ్ళడానికి యుధిష్ఠిరుని అనుమతి పొందాడు. లోకవంద్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన మేనత్త కుంతికి పాదాభివందనం చేశాడు. ఆమె అతని శిరస్సు మూర్కొని హృదయానికి అత్తుకుంది. అనంతరం అతడు తన చెల్లెలు సుభద్ర దగ్గరకు వెళ్ళాడు. వాత్సల్యంతో అతని కన్నులు వర్షించాయి. పరమాత్మ మధురభాషిణి, సౌభాగ్యవతి అయిన తన చెల్లెలు సుభద్రను తాను వెళ్ళవలసిన ఆవశ్యకతను గూర్చి యుక్తము, హితకరము, నిష్కపటము, ప్రయోజనకరమైన మాటలు చెప్పి అంగీకరింపజేశాడు. సుభద్ర కూడా తల్లిదండ్రులకు చెప్పవలసినదిగా కొన్ని మాటలను చెప్పి అతనిని గౌరవించి నమస్కరించింది. అతడు ఆమెను ఒప్పించి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాడు. ధౌమ్యుని వద్దకు వెళ్ళి నమస్కరించి ద్రౌపదికి ధైర్యం చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు.
పాండవుల వద్దకు వెళ్ళిన అతడు దేవతల మధ్య ఇంద్రుని వలె తన మేనబావల మధ్య ప్రకాశించాడు. ప్రయాణ సమయంలో చేయవలసిన కర్మలను చేయసాగాడు కృష్ణుడు. స్నానాదులు ముగించుకొని ఆభూషణాలు ధరించి గంధ పుష్ప నమస్కారాదులతో దేవతలను బ్రాహ్మణులను పూజించాడు. అన్ని పనులు ముగించుకుని అతడు బహిర్ద్వారం దగ్గరికి వచ్చాడు. బ్రాహ్మణులు స్వస్తివాచనం చేశారు. అతడు దధి అక్షతలు ఫలాలు పాత్రలు ధనము మొదలైన వానితో వారిని పూజించాడు. తర్వాత బంగారు రథాన్ని ఎక్కి బయలుదేరాడు. వేగవంతమైన రథం మీద గరుడ ధ్వజం ఎగురుతోంది. గద ఖడ్గ చక్ర ధనస్సు ఆయుధాలతో అది అలరారుతోంది. శైబ్య సుగ్రీవములనే గుర్రాలు దానికి పూంచబడ్డాయి. ప్రయాణ సమయంలో తిథి నక్షత్రాదులు మంగళకరములై ఒప్పాయి. రథం బయలుదేరడానికి ముందు యుధిష్ఠిరుడు ఎంతో ప్రేమతో దారుకొని ప్రక్కకు తప్పుకోమని తానే స్వయంగా గుర్రాల కళ్ళం చేతబట్టాడు. అర్జునుడు కూడా ఉత్సాహంగా రథం మీద ఎక్కి బంగారు పిడిగల తెల్లని చామరాన్ని పట్టుకుని కుడివైపు నుండి వేచసాగాడు. భీమసేనుడు నకుల సహదేవులు ఋత్విజులు పురవాసులతో కూడి రథం వెనుక నడవసాగారు. తన మేనత్త కొడుకులతో కూడిన శ్రీకృష్ణుడు ఆ సమయంలో తన ప్రియ శిష్యులతో కూడిన ఒక గురువు ప్రయాణం అయినట్లున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని వియోగంతో వ్యథితుడైనాడు. కృష్ణుడు అతనిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. అతి కష్టం మీద వెళ్ళడానికి అనుమతించాడు. అతడు కృష్ణుడు యుధిష్ఠిర భీమసేనులను గౌరవించాడు. వారు అతనిని హృదయానికి హత్తుకున్నారు. నకుల సహదేవులు అతనికి నమస్కరించారు. అప్పటికి రథం 2 క్రోసుల దూరం వెళ్ళింది. ఈ రీతిగా కృష్ణుడు యుధిష్ఠిరునికి వెనుకకు వెళ్ళమని చెప్పి ఒప్పించి ధర్మానుసారంగా అతనిని పాదాలంటి నమస్కరించాడు. యుధిష్ఠిరుడు అతని శిరస్సు మూర్కొని అతడు వెళ్ళడానికి అనుమతించాడు. శ్రీకృష్ణుడు అతనికి మరలా వస్తానని వాగ్దానం చేసి ఎలాగో అనుచరులతో సహా అతనిని వెనక్కి పంపి ద్వారకకు పయనమయ్యాడు. రథం కనిపించినంత వరకు పాండవులు తదేకంగా చూస్తూ మనసుల్లో అతని వెంట వెళ్తూనే ఉన్నారు. అప్పటికీ వారికి అసంతృప్తిగానే ఉంది. తమ కంటిపాప జీవన సర్వస్వం అయిన కృష్ణుడు తమ దృష్టి నుండి అదృశ్యమైపోయాడని పాండవుల మనసుల్లో ఎలాంటి స్వార్థం లేదు. కానీ వారి సమస్త ఇంద్రియాలు శ్రీకృష్ణుని వైపే పరుగులు తీస్తున్నాయి. అతడు వెళ్ళిన తర్వాత వారు నిశ్శబ్దంగా తిరిగి నగరానికి వచ్చారు. శ్రీకృష్ణుని రథం గరుడుని వేగంతో సమానంగా అతి శీఘ్రంగా ద్వారక వైపు పోసాగింది. అతనితో పాటు సారథి దారకుడే కాక యదువంశీయుడైన సాత్యకి కూడా ఉన్నాడు. కొద్దిసేపటికే అతడు సంతోషంగా ద్వారక చేరుకున్నాడు. ఉగ్రసేనుడు మొదలైన యాదవులందరూ ఊరి బయటనే అతనికి స్వాగతమిచ్చారు. అతడు కూడా రాజైన ఉగ్రసేనుడికి తల్లిదండ్రులకు అన్న బలరామునికి క్రమంగా నమస్కారాలు చేసి కొడుకులైన ప్రద్యుమ్న సాంబ చారుదేశనాథులను ఆలింగనం చేసుకొని పెద్దల అనుమతితో రుక్మిణీ మందిరానికి వెళ్ళాడు. హరే కృష్ణ. జై శ్రీరామ్.